హలో గైజ్, యూ ఆల్ ఆర్ వెరీ ఫెమిలియర్ దట్ ఐఎమ్ మధు. సో ఈరోజు నేను మీకు టూర్ చూపించబోతున్నా కదా, చూడండి. సో గైజ్, ఈరోజు నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే మా కాలేజ్ టూర్ని కంప్లీట్గా చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి సంస్కృతి స్కూల్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో ముందర ఏదైతే లైక్ స్టడీ ప్లేస్ అనమాట, ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ గార్డెనింగ్ లాగా ఉంటుంది. సో దానికి వాటర్ పెడుతుంటే చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ల్యాబ్లో ఉన్నాను. సో ఈ ల్యాబ్ ఏంటి అంటే మైక్రోవేవ్ ఇంజనీరింగ్ అండ్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ల్యాబ్ అనమాట. సో ఈ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. మా కాలేజ్లో ఎవరీ ఎక్స్పెరిమెంట్ మేమే చేయాలి. అండ్ ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి రీడింగ్స్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి, కనెక్షన్ చేయాలి. అండ్ మేము రీడింగ్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి కేర్ఫుల్గా తీసుకొని వాటికి గ్రాఫ్స్ కానీ నెక్స్ట్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఎక్స్పెరిమెంట్ మేము చేయాలి. దానికి సంబంధించిన రీడింగ్స్ కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కటి మాకు ఫ్యాకల్టీ చూపిస్తారు. మేము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కాబట్టి సో మాకు ల్యాబ్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. సిఆర్ఓ అండ్ సర్క్యూట్ కనెక్షన్ అంతా మేము డ్రా చేసిన తర్వాతనే ఇవన్నీ తీసుకుంటాం అనమాట. సో రీడింగ్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా తీసుకొనేసేసి వాటిని డ్రా చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా జస్ట్ ఒక సిస్టమాటిక్ మేనర్లో జరుగుతుంది. సో నేను ఇదంతా మీకు చూపించాలని చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి హార్న్ యాంటెన్నా అనమాట. యాక్చువల్లీ ఇది ఫైనల్ ఇయర్లో వస్తుంది. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది బేసిక్ ల్యాబ్ ఇలా ఉంటుంది. సో అందులో ఎక్విప్మెంట్స్ అన్నీ పెడతాము. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రౌండ్ అనమాట. మా కాలేజ్లో క్రికెట్ గ్రౌండ్ని ఈ మధ్యనే కొత్తగా చేస్తున్నారనమాట. ఎందుకంటే ఒక టోర్నీ జరగబోతుంది త్వరలోనే. సో దానికి గ్రౌండ్ని రీమోడిఫికేషన్ చేస్తుంటే క్యాప్చర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా కాలేజ్లో ప్రవహించే అది పెద్ద కాలువ అనమాట. సో ఇది ఒక చిన్న కాలువలే, పెద్ద కాలువ ఏం కాదు. ఇందులో వాటర్ అన్నీ కూడా బాగా ఫ్లో అవుతుంటాయి. అది కాలువ. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ఎంట్రన్స్ గేట్ పక్కనే ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం కాలేజ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. సో ఎంటర్ అవుతూనే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ అనమాట. దాన్ని రైజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు. సో వాళ్ళు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ అనమాట. మా కాలేజ్కి సంబంధించి ఎనీ లాంగ్వేజెస్ కానీ లైక్ ఫారిన్ అప్డేట్స్ కానీ అందిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది రీసెంట్గా జరిగిన జోస్ టెక్నాలజీస్ వర్చువల్ డ్రైవ్ అనమాట, ప్లేస్మెంట్ అనమాట. సో ఓన్లీ ఫర్ సిఎస్సి అండ్ ఈసీ స్టూడెంట్స్ కోసం జరిగింది. అది అక్కడ వేశారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్లేస్డ్ స్టూడెంట్స్ అనమాట. దే ఆర్ లైక్ ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ వాళ్ళు. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు ప్లేస్డ్ స్టూడెంట్స్ లైక్ డిఫరెంట్ కంపెనీస్, అక్కడ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి ప్రెస్టీజియస్ కంపెనీస్ అన్నీ కూడా మా కాలేజీకి వస్తూ ఉంటాయి. సో మేము చాలా లక్కీ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది మీరు సంస్కృతి స్కూల్ ఆఫ్ బిజినెస్ అనమాట. మా కాలేజీలో 2 బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్ కాదు, 2 కేటగిరీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ లభిస్తుంది. అది ఫస్ట్ వచ్చేసి సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సంస్కృతి స్కూల్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో ఈ బిజినెస్ అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ బస్సెస్ నిలబెడతారు. కాలేజ్ అంతా చాలా గ్రీనరీగా ఎవ్రీథింగ్ షుడ్ బి లైక్ లస్ట్ ఆఫ్ నేచర్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి సిజిఐ ప్లేస్మెంట్ డ్రైవ్కి సంబంధించింది. అది కాలేజ్ బస్సు. అండ్ కాలేజ్ అట్మాస్ఫియర్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. స్టార్టింగ్లో చూపించే కదా, ఇది ఎంబీఏ క్యాంపస్ అనమాట. నెక్స్ట్ ఈ క్యాంపస్కి చెట్లు కానీ ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంటుంది. నేచర్ అంతా బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ చెట్లు అనేది చాలా బాగా పెంచారు. ఇది డిఎక్సి టెక్నాలజీ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క ఫోటో అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మాకు ఫారిన్ వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటారు. కొన్ని లాంగ్వేజెస్ కానీ లైక్ కొన్ని టెక్నాలజీస్, న్యూ టెక్నాలజీస్ వాటికి సంబంధించింది అనమాట. గ్రౌండ్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసేసారు ఆల్రెడీ మ్యాచ్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మ్యాచ్ జరుగుతున్న ఇమేజెస్ని మీకు క్యాప్చర్ చేయాలనిపించింది. నెక్స్ట్ వచ్చేసి క్వెస్ట్ గ్లోబల్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి సంబంధించి ఇమేజెస్ అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఆ మ్యాచ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి దుద్దుకుంట ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నది. నెక్స్ట్ ఇది వచ్చేసి రైజ్ వాళ్ళు నేర్పిస్తున్న ఆర్ఐటీ ప్రోగ్రామ్ అని. సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు సపరేట్ ప్రోగ్రామ్ అనమాట అది. అందులో వాళ్ళకి డిఫరెంట్ మాడ్యూల్స్, డిఫరెంట్ సెక్షన్స్ నేర్పిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతూ ఉంది, దుద్దుకుంట ఫౌండేషన్ వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫారిన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించడం జరిగింది. సో ఫారిన్ లాంగ్వేజెస్ ఇంక్లూడ్ ఇటాలియన్ సంథింగ్, ఇంకా కొన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తూ ఉంటారు. నాకు అంత ఐడియా లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ అది. ఇక్కడ వచ్చేసి మా సీనియర్స్ది ప్లేస్మెంట్ డ్రైవ్ యొక్క సక్సెస్ మీట్కి సంబంధించింది అది. ఇంకా నెక్స్ట్ ఇదంతా బాయ్స్ హాస్టల్. ఇది ఆ పక్కన ఉన్నది గర్ల్స్ హాస్టల్. అవి తర్వాత చూపిస్తా, వీడియోలో వస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్లేస్మెంట్ కంపెనీస్ ఏవో వస్తాయి అని ఫ్లెక్స్ ఎక్కడ ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట. సో ఇప్పుడు మనకి కనబడేది ఇంజనీరింగ్ బ్లాక్. సో అదంతా ఇంజనీరింగ్ బ్లాక్ అనమాట. ఇంజనీరింగ్ ఇలా చూడడానికి ఎంట్రన్స్లో తక్కువ ఉన్నా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది మా క్లాస్ రూమ్ అనమాట, కృష్ణ. ఇది మా డిపార్ట్మెంట్ అనమాట.
సో మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది మా క్లాస్ రూమ్ కృష్ణ అనమాట. ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి నేమ్ ఉంటుంది. అక్కడ చూడండి సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ మా టైం టేబుల్ అనమాట. ప్రతి క్లాస్ రూమ్ బయట ఇలా టైం టేబుల్ని కూడా ప్లేస్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఆఫ్లైన్ క్లాసెస్కి సంబంధించిందనమాట ఆర్ట్ సెమిస్టర్కి. సో 4-1 ఆర్ట్ కాబట్టి ఇది బ్రేక్ టైంలో నేను కాలేజ్ పైన ఉన్నాను. మేము ఎవ్రీ 2 పీరియడ్స్కి క్లాసెస్ చేంజ్ అవుతూ ఉంటాము. సో ఇప్పుడు నేను బ్రేక్ టైంలో పైన ఉంటే ఊరికే క్యాప్చర్ చేయాలనిపించింది, చేశాను. ఇదంతా లస్ట్ ఆఫ్ నేచర్, గుడ్ ఎన్వైరన్మెంట్. సో ఇలా ఉంటుందన్నమాట కాలేజ్ బయట నుంచి చూస్తే. పైనుంచి చుట్టూ ఎవ్రీథింగ్ గ్రీనరీ ఆఫ్ చెట్లు. అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి గర్ల్స్ హాస్టల్ అనమాట, అది వచ్చేసి బాయ్స్ హాస్టల్. అక్కడ కనపడేది MBA బ్లాక్. సో ఇలా ఉంటుందన్నమాట కాలేజ్ క్యాంపస్. ఓవర్గా చాలా పెద్ద క్యాంపస్ అనమాట. 40 acres ప్లస్ ఉంటుంది క్యాంపస్లో అయితే గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, గుడ్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ల్యాప్టాప్ కొన్నాను కదా, అది HP Pavilion X360 2-in-1 కన్వర్టబుల్ ల్యాప్టాప్. దానికి సంబంధించి ఈరోజే స్టైలస్ కూడా కొన్నాను. ఆ స్టైలస్ని మీకు చూపించాలని ఇలా చూపిస్తూ ఉన్నాను. ఈ స్టైలస్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బేసిక్గా మనం నోట్స్ రాసుకోవడానికి కానీ, లేకపోతే సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, లేకపోతే మనకి ఇష్టమైన వాటిని డిజైన్ చేయడానికి, డ్రాయింగ్ చేయడానికి సో అది ఉపయోగపడుతుంది అనమాట. దాన్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో దానికి సంబంధించి నాకు ఏమేమి ఇచ్చారు అంటే ఒక స్టైలస్ పెన్ ఇచ్చారు, అండ్ బ్యాటరీ, అండ్ ఎక్స్ట్రా నిప్ కూడా ఇచ్చారు. సో దాన్ని ఎలా ఫిట్ చేయాలి అనేది మీకు చూపిస్తున్నాను అక్కడ. అయితే ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది, దాని క్రైటీరియా ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం ముందుగా మన ల్యాప్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. సో ఆన్ పెట్టుకున్న తర్వాత దానికి సంబంధించి HP పెన్ కంట్రోల్ అనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ అప్లికేషన్స్ అడుగుతుంది అనమాట, లైక్ నీకు ఏ సెటప్ ఎలాంటిది కావాలి అనేది వాటిని సెట్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ ఉంది కదా HP పెన్ కంట్రోల్, అక్కడ సో 2 బటన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బటన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బటన్లో ఏంటి, సెకండ్ బటన్లో ఏంటి అనేది. సో వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం పెన్ కంట్రోల్ని అయితే ఇంకా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఈ పెన్ ఉండడం వల్ల మనం చాలా అంటే చాలా బాగా రాసుకోవచ్చు, చాలా డిఫరెంట్ ఇన్నోవేషన్స్ని, ఐడియాస్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం వర్చువల్గా అంటే లైక్ సిస్టమ్ యూస్ చేసేసి మనం నోట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట. సో నేను వాటిని మీకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నా. ఇది జస్ట్ నార్మల్గా చూపించాలని చూపిస్తున్నా, లైక్ పెయింటింగ్లోకి వెళ్ళి ఏదో చూపించాలంటే చూపిస్తున్నా. ఇవన్నీ నాట్ నెసెసరీ, బట్ ఎలా వర్క్ చేస్తుంది అని నేను ఫస్ట్ టైం చెక్ చేస్తుంటే ఊరికే అలా తీసుకున్నాను అనమాట. సో ఇదంతా చాలా అంటే చాలా బాగా వర్క్ చేసింది. సో పెన్ కలర్స్ కానీ, అక్కడ ఉన్న వాటిలో కానీ చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. నేను కొన్న ల్యాప్టాప్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది ఇప్పటికైతే. నాకైతే 100% ఫుల్ హ్యాపీ అనిపించింది. 75,000 అయినా కూడా చాలా బాగుండింది. సో నేను దీంట్లో ఇప్పుడు రాస్తూ ఉన్నాను అనమాట, అది ఎలా వర్క్ చేస్తుంది, దాని హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నాయి అనేది. సో ఇది బాగానే వర్క్ చేస్తుంది, బాగానే పడుతూ ఉంది. హోప్ యూ గైస్ నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్